ఇంకా 5 నిమిషాలే రావుకాలం ముందు 10:08కి కోరుతున్నాము. పీజేసీ సత్రం దగ్గర పీజేసీ సత్రం లోపల బైకులందరూ దయచేసి లోపల పెట్టుకోండి. శ్రీకృష్ణదేవరాయ జయ హో 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 శ్రీకృష్ణదేవరాయ జై బలిజ జై బలిజ జై బలిజ జయ హో శ్రీకృష్ణదేవరాయ జయ హో శ్రీకృష్ణదేవరాయ బలిజుల ఐక్యత బలిజుల ఐక్యత బలిజుల ఐక్యత జై బలిజ జై బలిజ జై బలిజ ఈరోజు ఈ ర్యాలీ జరగడం జరిగింది. పలమనేరు కాన్స్టిట్యూన్సీలో ఉన్న బలిజలంతా ఈరోజు ఈ ర్యాలీ జరగడం జరిగింది. బలిజ అభ్యుదయ సేవా సంఘం బాస్ తరపున ఈరోజు ఆ మహా గొప్ప రాష్ట్రనీతిజ్ఞుడు మన శ్రీకృష్ణదేవరాయలు గారి 553వ జయంతిని అత్యంత వైభవంగా జరుగుతున్న సందర్భంగా దానికి ప్రతి ఒక్క బలిజ కుటుంబ సభ్యులందరి ప్రోత్సాహము, వారి యొక్క సహకారము, వారి యొక్క బలిజ అభ్యుదయ సేవా సంఘాన్ని
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై బలిజ, జై బలిజ, బలిజ కుల ఐక్యత, బలిజ కుల ఐక్యత. జై బలిజ, జై బలిజ, బలిజ కుల ఐక్యత, బలిజ కుల ఐక్యత. జై హో శ్రీకృష్ణదేవరాయ. బ్రిటిష్ పాలకులను ఎదిరించి నిలిచిన కన్నెగట్టి హనుమంతు అవన్నీ మన స్థైర్యం, మన స్థైర్యం, మన స్థైర్యం. రాయలసీమ ఆరాధ్య దేవతల తిమ్మమ్మ మహానటి సావిత్రి ఆవ మహిళల ఆదర్శం, మహిళల ఆదర్శం. నీలకంఠ నరసింహులు పెద్దయ్య బావన్నలు మున్నూరు కావన్నలు తెలుసుకో, దారిని మార్చుకో. పూజా కార్యక్రమాలు ఉంటాయి. మొట్టమొదటిగా మన గౌరవ అధ్యక్షులు సుధాకర్ గారు వచ్చి ఆ పూజా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. శ్రీకృష్ణదేవరాయల వారి విగ్రహం పైన జరిపిస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ, జై బలిజ. జై 5 రోజుల్లో పూర్తి చేసుకొని పొలంగారి నియోజకవర్గం నుంచి పల్లి నుంచి పక్క నుంచి కంప్లీట్గా పూర్తి మొత్తం మన పల్లె కులస్తులందరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమం చేయడానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరియు అధ్యక్షులు వారు పిజేసి బాబు ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందంటే అది నేను మాటలతో చెప్పలేను. నేను పుట్టినప్పటి నుంచే ఎన్నో పెద్ద పెద్ద శుభకార్యాల్లో పాల్గొనే వ్యక్తిని. అట్లా రాజకీయాలు అయితేనేమే, నా నిజ జీవితంలో అయితేనేమే, నా బంధువర్గం, నా స్నేహవర్గంలో ఎన్నో శుభకార్యాలు పాల్గొన్నా. కానీ ఈ రోజు నా మనసు ఆనందపడుతున్నందుగా నేను పుట్టినప్పటి నుంచి పళ్ళారనేసి కూడా సగౌరవంగా తెలియజేసుకుంటున్నా. దానికి ముఖ్య కారణం 40-50 సంవత్సరాల కాపుల కోరిక పలంనేరు నడిబొట్లో శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఆవిష్కరణ చేయాలనే కోరిక ఉంది. ఆ కోరిక పలంనేరు బలిజ సేవా సంఘము వారి ఆశీస్సులతో, పలంనేరు పట్టణ కాపులందరి ఆశీస్సులతో, ఇతర వర్గాల కులాల అన్ని వాళ్ళందరి ఆశీస్సులతో మా ఆకుల కుటుంబం నా చేతుల మీదుగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహ నిర్మాణం చేసి ఇంత గొప్పగా చేయడం అంటే మేమందరం మా ఆకుల కుటుంబం ఎప్పుడో పూర్వ
పూర్వజన్మ పుణ్యం చేసుకున్న సుకృతం అనేసి కూడా సగౌరవంగా తెలియకుంటున్నా. ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలా, విగ్రహము నిర్మాణం చేసి ఆవిష్కరణ చేసినప్పటి నుంచి కూడా ఈరోజు కరెక్ట్గా 1 సంవత్సరం రోజులు అయింది. ఈ సంవత్సరం రోజులు ఎవరంతా వాళ్ళు స్వచ్ఛందంగా కాపులైతేనేమి ఇతర వర్గాలైతేనేమి వాళ్ళందరూ కూడా ఈరోజు మేము చేస్తాం, రేపు మేమేం చేస్తాం, ఎల్లుండి మేము చేస్తామని వాళ్ళంతకు వాళ్ళు మనస్ఫూర్తిగా వచ్చి శ్రీకృష్ణ విగ్రహ పూజ అయితేనేమి అన్నదాన కార్యక్రమం అయితేనేమి చేసిన వారికి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సవినంగా వినంగా మనస్ఫూర్తిగా వాళ్ళకు నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ సంవత్సరము నిరంతరంగా పూజా కార్యక్రమం చేసిన ముఖ్య కారకులు నా తమ్ముడు కోటేశ్వర గారు అయితేనేమి, నాకు అన్న వెంకటేశ్వర గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా చాలా చేసినారు. ముఖ్యంగా వీళ్ళకి ఒక దారి చూపిస్తూ ఈ విధంగా ఈ మార్గంలో పోతే సక్సెస్ అవుతుందని చెప్పిన సోమశేఖర్ అన్న గారికి కూడా సగౌరవంగా పాదాభివందనాలు చేసుకుంటున్నా. ముఖ్యంగా నేను ఒకటే మాట చెప్తున్నా, కాపులు ఒక కాపు కులానికి సంబంధించింది కాదు, అన్ని కులాలు అన్ని వర్గాల్ని కలుపుకోయే కులమే కాపు కులం అనేసి కూడా సగౌరవంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నేను మొన్న వార్షికోత్సవంలో చెప్పా, ఈరోజు మళ్ళీ చెప్తున్నా, కాపులకి నీతి నిజాయితీ న్యాయబద్ధమైన ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా అది నా సమస్య, నా బాధ, నా కష్టంగా తీసుకొని వాళ్ళ పక్కన వెనకాల కాకుండా ముందర ఉంటారనేసి కూడా నాకు జన్మించిన తల్లిదండ్రులు సాక్షిగా ప్రమాణం చేస్తూ నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన పెద్దలకి మీకు అందరికీ పేరు పేరున సవినంగా వినంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ సదా మీ సేవలో డాక్టర్ ఆదుల గారు సార్. మధ్యలో